యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుంచి ఉన్నటువంటి నిత్యుడైనటువంటి దేవుడు. ఆయన్ని ఎవరు సృష్టించలేరు కూడా. ఆయన దేవుడే. అందుకని యోహాను అంటున్నాడు అన్నమాట, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో సంచారం చేసెను. అంటే ఈ యొక్క సోలార్ సిస్టానికి సూర్యుడు ఏ విధంగా కేంద్ర బిందువుగా ఉంటున్నాడో, ఏ విధంగా సోలార్ సిస్టమ్ అంతా కూడా సూర్యుని చుట్టూ ఉంటూ ఉందో, ఏ విధంగా సూర్యుడు సోలార్ సిస్టాన్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ యొక్క మానవాళికి, లేకపోతే ఈ సృష్టికి, లేకపోతే ఈ మానవ మనుగడ చరిత్రకే ఆధారంగా కేంద్ర బిందువుగా ఉంటున్నాడు. ఆయన్ని ఆధారం చేసుకునే చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. ఆయన గురించిందే చరిత్ర. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఇంకా చెప్పాలంటే ఈ సృష్టిని కూడా, ఈ సూర్య చంద్ర నక్షత్రాదులను కూడా కలగజేసిన వాడు ఆయనే. అందుకని యోహాను ఆయన గురించి, ఆయన జీవితాన్ని స్టడీ చేసినప్పుడు ఈయన గురించి ఒక మాట చెప్పు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈయన నిజమైనటువంటి వెలుగు. యేసుక్రీస్తు ప్రభువు ఆధ్యాత్మిక కోణంలో మనం గ్రహించగలిగితే ఆయన లాంటి వ్యక్తి మరొకరు లేరు. ఆయన దేవుడయ్యుండి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించింది తక్కువ కాల వ్యవధి అయినప్పటికీ కూడా ఆయన లాంటి వ్యక్తిత్వం మరెక్కడ మనం చూడం.